వెల్కమ్ టు ఆలగడ్డ మహి ల్యాబ్స్. మేము ఈరోజు వచ్చేసి ఏం చేస్తున్నామంటే మామ వాళ్ళ ఊరికి వెళ్తున్నామండి. మామ మాకు ఒకసారి కాల్ చేశాడు, మిమ్మల్ని చూడాలి, నేను మాట్లాడాలి మీతో అని కాల్ చేశాడు. అందుకు మేము వెళ్తున్నామండి. ఈరోజు మామ దగ్గరికి వెళ్దాము, రండి పోదాం. మామ వాళ్ళ ఊరికైతే వచ్చామండి. ఒకసారి మామ ఏం చేస్తున్నాడో చూద్దాం రండి. కుమారేడేది ఏరా బాగుండవా? ఏమమ్మా పిలిచినా మమ్మల్ని ఈరోజు సుభాష్ గారు అయితే ఇంటి దగ్గర వాడు కొన్ని కోడికలు ఇస్తున్నాము, కొన్ని కోడికల దగ్గర పెట్టొచ్చినాము. మహి అంటే ఊరి పోయింది, ఇంకా ఏలేగాడు ఊరి పోయిండు, ఉండేది ఇద్దరమే వచ్చినాము. వచ్చినాము మీతో మాట్లాడాలని. ఏమో కవర్ తెచ్చివే చాలా రోజులమ్మా మేము మీ ఇంటికి వచ్చినారు కదా, ఏదో మంచిగా ఇంత చికెన్ ఇంత ఏదో వంట చేసి పెట్టి పంపించాలని కోడలు కొడుకు లేక వచ్చినారు కాబట్టి అభిమానం పెరిగింది అనమాట. పెరిగింది కాబట్టి ఇప్పుడు చికెన్ అండి రొట్టె కాల్చి మామ ఇప్పుడు రొట్టె కాల్చి స్వయంగా చూపిస్తాడు మీకు. అది కాక గ్యాస్ మీద మీకు మామ రొట్టె కాల్చి మీకు తీస్తాడంట. ఈరోజు చూద్దాము రండి. అడిగి అప్పుడు అల్లం అంత ఏందో ఫాస్ట్గా ఇచ్చిర్రు అనుకోలే. ఇది చూసి తేవచ్చు కదా అల్లం మంచి ఇది కొత్తిమీర మొత్తం చోటేసిందా. చాలా సరుకులు ఇచ్చిండ్రు కాబట్టి అది ఫ్రిడ్జ్లో పెట్టి ఇచ్చిర్రు, అలా ఫ్రిడ్జ్లో పెట్టి గుడ్డలో పెట్టిర్రు. మళ్ళీ ఫ్రిడ్జ్ కాదు, మీ పెళ్ళి అయ్యేటప్పుడు నేను ఈ రోలు తెచ్చాను. అది చాలా రోలు మించుకున్నాయి. రోల్ని సేమ్ ఇదే రోలు మాకు కూడా మా మామ ఇలాంటి రోలే తీసి ఇచ్చిండు ఫ్రెండ్స్. ఈ రోలు మా ఇంటి దగ్గర కూడా ఉంది ఇలాంటి రోలే, కానీ ఈ రోలు ఆ రోలు ఒకసారి తీసుకుంది. కానీ ఇప్పుడు ఎవరు తింటారు రోట్లో దంచుకొని, ఇప్పుడు గ్రైండర్లు మిర్చీలు అన్నీ వచ్చినాయి. ఈ రోట్లో దంచుకునే టేస్ట్ ఏ దాంట్లో రాదు. కానీ మా మామ అప్పట్లో మాకు ఆ రోలు ఇచ్చి ఈ రోలుతో పాటు తీసుకున్న రోలు ఇచ్చింది కాబట్టి మాకు కూడా దంచి బాగా అలవాటు జరిగింది. పెళ్లి కానుక ఇచ్చింటలే మాకు ఇచ్చింది. మా మామ ఏంటంటే రోలు అదైతే మనం పగలగొట్టలేము, పడేయలేము, ఏం చేయలేము కదా. మా మామ ఇచ్చింది ఏంటంటే మాకు రోలు. ఆ రోలు మా ఇంటి దగ్గర కూడా ఉంది, సేమ్ రోలు మీకు చూపిస్తానండి. ఉంది ఇక్కడికి వచ్చేసి ఏంటంటే నన్నారండి. నన్నారంటే చెరువత్ చెట్లు. ఆ చెట్ల గార్డెన్ అండి ఇదంతా మొత్తము. ఇగో చెరువత్ చెట్టు అంటే ఇలా ఉంటుందండి. నన్నారు చెట్లు ఇవన్నీ మొత్తం గార్డెన్ అండి ఇదంతా. అంటే అందరూ అడవిలో అక్కడ వేసుకుంటారు కదా, కానీ మా మామ ఏంటంటే ఇంటి దగ్గర వేసాడు నన్నారు చెట్లు. ఇప్పుడు ఇగురు పెట్టినట్టుంది ఇలా. మళ్ళా ఎన్నిసార్లు కోసిర్రా? ఒకసారి కోసింది, ఒకసారి కోసిందండి. కానీ మళ్ళీ అన్ని తీగలుగా మళ్ళీ అల్లుకుంటున్నాయి. మా మామ అరటి చెట్లు, మాడి చెట్లు, పూల గార్డెన్ అన్నీ వేసాడండి. ఇక్కడ అది లేదు అని అనకూడదండి, అన్నీ ఉన్నాయి ఇక్కడ. చూడండి, ఇక్కడ కరివేపాకు ఉంది చూడండి. కరివేపాకు చెట్టు ఎంత బాగా పెంచిందో మా మామ, చాలా అందంగా ఉంది. కాబట్టి నువ్వు చికెన్లోకి ఏమేమి వాడుతున్నావు? అయితే ఇప్పుడు ఇది ఇంకా అయ్యేప్పుడు ఇట్లా పెట్టా అడ్డా ఇట్లా ఉప్పు వేసుకుంటుంది, ఇట్లా ఉప్పు వేసుకుంటుంది అంటే కరెక్ట్గా సరిపోయేటట్టు అట్లా వేసుకుంటాము. మన టేస్ట్ తగ్గ ఆ సోలట్ వేసినాక ఇట్లా కలిగేస్తాం. ఇట్లా కలిగితే ఆ ఉప్పు మామకు నువ్వు నేర్పించిన అంటే మామి నేర్చుకుంటా? నేను నేర్పించలేదు, మీ మామ నేర్చుకున్నాడు. మామే నీకు గురువు నేర్పించుంటాను. ఎందుకంటే మీ మామ చేను దగ్గర ఆమెకు పొలం ఉంది కదా. అప్పుడు నేను ఇప్పుడన్నా పానం బాగలేక పోలేనప్పుడు రొట్టెలు అంటే చాలా ఇష్టం మీ మామకు. అందుకన్నమాట ఆయన ఏం చేస్తుంటే మేము కాస్త ఆరోగ్యం బాగాలేకుంటే ఆయన రొట్టె చేసుకుంటాం. టమాటా పండ్లు, ఉల్లిపాయలు అట్లా వేసుకున్నాం. మళ్ళీ దీన్ని ఇట్లా కలపాలి. అట్లా టమాటా వేసిన తర్వాత బాగా దీన్ని మళ్ళీ అట్లా కలపాలి. దీన్ని అట్లా మగ్గ పెట్టాలన్నమాట. మగ్గ పెడితే అట్లా మా పిన్నికి వంట నేర్పించినట్టుంది మా అవ్వ. వంట నేర్పించాలే మా పిన్నికి. బాగా ఇలా వంటలు బాగుంటాయిరా
అందుకు కట్టెలు పెద్దల కాలం వంటలా ఎత్త కట్టెలు పొయ్యి మీద మీ గ్యాస్ పొయ్యి మీద ఏం వేసుకుంటుంది కట్టెలు పొయ్యి మీద తిని చూడు చేస్తున్నావు కదా ఇప్పుడు తిని చూసి చెప్తాను నీకు. పెద్దల కాలం వంటలు టేస్ట్ చూడాలని వీళ్ళు పెద్దలు కాబట్టి వీళ్ళు వంటలు టేస్ట్ బాగుంటాయని కదా. సరిపడంత కారం ఒకసారి సరిపోయేటట్టుగా వేయాలి బాగా ఉప్పు కారం ఉల్లిపాయలు టమాటా పండు ఇవల్ల అట్లా కలుపుకుంటే దాంట్లో ఉప్పు అనేది కారం అనేది బాగా ముక్కలుగా పట్టడం అన్నమాట. ఇది ధనియాల పొడి అది కింద కొత్తిమీర ఉన్నది అల్లం పేస్ట్ ఇది అల్లం పేస్ట్ కొత్తిమీర కొత్తిమీర అన్నీ వేసి దీంట్లో ఇట్లా అట్లా మొత్తం అట్లా వేయాలి. వేసాం కదా అట్లా మళ్ళీ అంతా ఇట్లా అంతా కలపాలి మసాలా. చెప్పేసామి ఎందుకు అట్లా టైట్గా వేసి రొట్టెలేకి సెట్ అప్పుడు అది మనకు రొట్టెలేకేనత్త. ఆ రొట్టెలేకి మామని కాడికి నేనే బాగా కలుసు మామ రొట్టె సుజ్జం దెబ్బ ఏమాత్రం కలుసుమని మామ. రొట్టె కాల్చు, నువ్వు కాల్చు. అంటే మామకు కోళ్ళకి రొట్టెల పందెమా ఇప్పుడు మామకు కోళ్ళకి రొట్టెలు పందాం. రొట్టెల పందెం. కాల్చుకుంది మీరు నేను వేసుకొని తింటుంటే సరిపోతాం. గెలిచేది ఏముండదు. ఆ కోడలు ఓడిపోద్ది మామే గెలుచుడు. ఎప్పటికైనా మనకు చివరిన వచ్చిండ్రు కదా ఆ మాత్రం మేము కొత్తిమీర మేము ఇట్లా వేసుకుని చికెన్ అంత టేస్ట్గా ఇట్లా వేసుకోవాలి. నిమ్మరసం ఇట్లా వేసుకోవాలన్నమాట. అట్లా వేసుకున్న తర్వాత దాన్ని మళ్ళా ఇట్లా కలపాల. కింద పడుకుడాడు సరిపోయేటట్టు పెట్టుకోరు పిండి తగ్గించుకునేమోలే తగ్గించుకునేమోలే. సాల్ట్ వేసుకోవాలి దానిలో. ఇట్లా పిండి ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి, తిప్పుకోవాలి. అది మంచిగా మెత్తగా బాగా ఉండాలంటే అట్ట ఉడికిలో వచ్చేయమని ఎందుకు మా అట్ట ఉడికి ఇది ఉడుకు నీళ్ళు వచ్చి రొట్టె బాగా సాగుతుంది అనమాట. ఏదన్నా పాల్ట్ ఉండేదనుకో దీంట్లో ఇరిగిపోకుండా రొట్టె పోకుండా ఇట్లా ఉడుకు నీళ్ళు వచ్చి మంచిగా ఉంటుంది అనమాట. నీళ్ళు సరిపోయినట్టున్నాయి చూడు. దాని మీద మూత వేసుకోవాలి నువ్వు మళ్ళీ ఆరిపోకుండా. ఆరిపోకుండా ఆ మూత దాని మీద రెడీగా ఉండాలి. దాని మీద ఉండాలి మూత. రొట్టెలు నేర్చుకుంటుంది చల్లారిపోకుండా కింద చల్లారిపోకుండా రొట్టె దీని పెన్నె మీద నిండా పడేటట్టు వేయి. నెడ్నే గుండు మాదిరి చేయాలా? గుండు మాదిరి చేయాలి. దాన్ని బాగా ఉప్పిండి వేసుకో దాని మీద. వేసుకుంటే అట్లా అట్లనే బచ్చాలి మాదిరిగా మధ్యలో ఉప్పిండి వేసుకో. సరిపోద్దా? కుట్టు నేచరంగా వస్తుందా? కొట్టాక ఉండు 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 ఎత్తబంగా నిదానంగా వెయ్యి. నిదానంగా వెయ్యి. ఎందుకంటే చిన్న జంపింగ్ ఇస్తుంది. ఇట్లా జంపింగ్ రబ్బర్ మాదిరి జంపింగ్. నిదానంగా 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 నువ్వేమో నాకు అది కూడా హంగేం కాదులే వస్తుంది. అదే ఇంకా కావుతుంది. మళ్ళీ నాకు అట్ట నీళ్ళు వేసేటప్పుడు చేయగలుగుతుందని భయం అండి. అందుకు మొత్తం టేపిస్తున్నా. వాళ్ళు ఎందుకంటే పెద్దవాళ్ళు కదా, కొంచెం వాళ్ళకి బాగా అనుభవం. నీళ్ళు సరాని తిప్పడం మంది పొలం. ఈ రొట్టెకి నీళ్ళు ఎందుకు పోయారత్తా అంటే తెల్లగా ఉంటుంది కదా. ఇది నీళ్ళు వేసుకుంటే తెల్లగా ఉంటుంది. రొట్టె తినబుద్ధి కాదు. ఓ చాలా బాగానే లేపినవే. నేనైతే అసలు లేపలేను. అది నీళ్ళు వేసుకుంటే తెల్లగా ఉంటుంది. బాగానే కాలింది కదా మామ మీ పెన్నె మీద రొట్టె. మామూలుగా పిండేసి కాల్చుతున్నావు కదా. నేను కాల్చుతూ చూడమ్మా గుడ్డతో
వద్దులే మామ నేను కాల్చు కదే. పూర్వము పద్ధతిగా మేము గుడ్డ మీద రొట్టె కాల్చుతాము, నువ్వు చూడాలా. లేదు మామ నేనే కాల్చు. లేదు కాదు, నువ్వు మళ్ళా కాల్చుదులే, నువ్వు మళ్ళా కాల్చుతలే. నేను రొట్టె కాల్చి చూపిస్తా. నేను మామూలుగా కలిసిన కదా మామ. మామూలు కాదు, రొట్టె మీద గుడ్డ కాల్చేది కూడా చూపించాలి కదా నీకు కోడళ్ళకు. అందుకు కాబట్టి నేను కాల్చి చూపిస్తా, నువ్వు పక్కకు రా. మా మామ గుడ్డ మీద రొట్టె కాస్తాడంట, చూడండి ఎలా కాస్తాడో. ఇప్పుడైతే ఇదైతే నేను కాల్చిన రొట్టె ఫ్రెండ్స్. ఈ రొట్టె అయితే నేను కాల్చినది. నా రొట్టెకి మా మామ రొట్టెకి మీకు చూపిస్తాము చూడండి. లేదు మామ గుడ్డ అలా దించుకోవాలి మామ. గుడ్డ అట్లా ఉండాలి. ఎందుకు మామ మీరు చికెన్ ఇవన్నీ తెచ్చి ఇప్పుడు రిస్క్ పెట్టినారే? మీరు లేకలాగా వచ్చినారు కదమ్మా, ఎప్పుడో ఒకసారి కదా, రోజు రారు కదా. అందుకు కాబట్టి ఏదో మేము తిన్నట్టుంటుంది, మీకు చూపించినట్టుంటుంది. అందుకు కాబట్టి ఫస్ట్ టైం బాగానే సత్తున్నా కదా మా రొట్టెని. అందుకే కాదు చూపించాను అంటున్నాను. నువ్వు ఇంటి దగ్గర పోయి ఇట్లనే కాల్చుకోవాలన్నమాట. ఖర్చు వస్తుంది రొట్టె కలుసుకునేదనుకో, అట్లా చేతికి వేసుకున్నాం అనుకో, రొట్టె అంతే సాగుతుంటుంది అన్నమాట. ఇది మనం పిండి ఎంత, మనం రొట్టె దండిగా రావాలంటే ఇంకా కొంచెం పిండి పెట్టుకోవాలి. దండి పిండి పెట్టుకుంటే రొట్టె ఏడేళ్ళకి పోతుంది అనమాట. దాంట్లో పిండి దాంట్లో ఉంటుంది. కానీ ఈ రొట్టె ఏం చేయాలంటే ఏడ మందంగా ఉండదా, మన సమంగా రొట్టె రావాలంటే ఏడ మందంగా ఉండదా అట్లా చూసుకొని అట్లా సరుచుకోవాలన్నమాట. అప్పుడు సమంగా రొట్టె కేవలం పతలాగా చేసినాం అనుకో, ఆడ పిండ మీద నిలబడు, అంతా గుడ్డకే వస్తుంది. అట్లా లేకుండా వైట్గా మీడియం సైజులో మందం పెట్టుకోవాలి. మనకు రొట్టె లేచి వస్తుంది లేదా. అప్పుడు రొట్టె అంచులు సిరిసిరిగా ఉండదు కదా, అట్లా లేకుండా నీట్గా మరచాలి. నీట్గా అట్లా మనకు అంచు ఉండాలంటే అట్లా. కాల్చుంటే చూసినాం కాబట్టి మేము అదే నేర్చుకున్నాము. నేను కూడా రేపు నుంచి ఇలాగనే ట్రై చేస్తా. ఇంకా మీరు ఏంటంటే మధ్యన మీకు మిక్సర్లు, కుక్కర్లు, గ్యాసులు వచ్చినాయి కాబట్టి మీరు నైస్గా. మాకు ఏం లేవు కదా, మా పెద్దోళ్ళు పెట్టిన పెంకుల మీద, దానిల మీద, దీని మీద, బండల మీద అట్లా కాల్చుకున్నారు కాబట్టి ఏం కదా తీసుకొచ్చి ఇంత మాడినది నీది మాడకుండా తిప్పినావు అంతే. ఏముందా అది నీ మామరొట్టెది, నువ్వు పట్టుకున్నది ఇది ఇది నీ చేతల 2 రొట్టెలు ఇన్ని తల్లి లేకుంటే రొట్టెలు సగమే అంట తినేది. కుడుములున్నట్టు కాస్తారంట చెల్లింది. ఇక తినేదాన్ని కరకర ఉత్త రొట్టెలు తినబుద్దా. అలా పూరి మాదిరిగా రొట్టె అట్ట పూరి మాదిరిగా చపాతి వచ్చినట్టు వచ్చింది రొట్టె కలిస్తే సర్వీస్ అయిపోయింది. కాల్చి 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 మేము బాగా కాల్చుతున్నారా. పూరి మాదిరిగా రావాలి జొన్న రొట్టె. మా రొట్టె కూడా వచ్చింది అసలు. అబ్బా మామ కాల్చిన రొట్టెలు రుచి చూసి చెప్తాము చూడండి. నువ్వు రమ్మంటే రావు కానీ ఆడుంటే మమ్మల్ని ఎదిరిస్తుంట చూడు. అంతే కదా అంత మామూలు పూర్వం పద్ధతి. సూపర్గా ఉంది.
ఆ వయసులో ఉంటారు వాడవా ఏమో మా అమ్మ వాళ్ళక్క ఏమో మామ అత్త బాబాయ్ మేడం మా బావ అంతా ఈరోజు రొట్టె కాల్చడం అంటే ఇదే కష్టం. రేపు నుంచి నువ్వు కూడా అట్నే చెప్పినే గ్యాసులన్నీ నేను కూడా రేపు నుంచి ఇదే ఫాలో అవుతాను. గ్యాసులన్నీ ఇచ్చిపెట్టుగా. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.